అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ అక్షయ తృతీయ ఎన్నో సిరి సౌభాగ్యాలను మీ ఇంట కురిపించాలి, అక్షయంగా మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అక్షయ తృతీయ లక్ష్మీదేవి అమ్మవారికి పూజను ఏ విధంగా చేసుకోవాలి, బంగారం వెండి కొనాలి అని అనుకుంటే ఏ సమయంలో కొనాలి, ఒకవేళ బంగారం వెండి కొనలేని వారు ఏ ఏ వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోవాలి, మరి ఈ రోజున మనం పాటించవలసిన నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకి అక్షయ తృతీయ వైశాఖ మాసంలో 3వ రోజు, వైశాఖ తృతీయ రోజే అక్షయ తృతీయగా జరుపుకుంటాం. ఈ 2025వ సంవత్సరంలో ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం నాడు మనకి అక్షయ తృతీయ. ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి దగ్గర ఏవైతే సమర్పించామో అవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ కూడా అక్షయంగా వృద్ధి చెందుతాయని నమ్ముతాం. అందుకనే ధనధాన్యాలు అమ్మవారికి తొలిగా సమర్పించి ఈ అక్షయ తృతీయ పూజను చేసుకుంటాం. మరి ఈ అక్షయ తృతీయ పూజ అనేది నిత్య పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే మీరు ప్రత్యేకంగా పీఠం పెట్టి కూడా అమ్మవారికి ఆసనాన్ని ఏర్పాటు చేసి ఈ పూజను చేసుకోవచ్చు. అమ్మవారికి మీరు ఈ విధంగా ఆసనం వేసినట్లయితే కనుక అడుగున కూడా, అంటే ఎక్కడైతే పీట వేస్తున్నారో అక్కడ కూడా గోమయం కానీ లేదా గోమూత్రంతో కానీ శుద్ధి చేసి గోమయం అలకడం లేదా పసుపు అలకడం ఇటువంటివి చేసి ముగ్గు పెట్టుకొని ఒక పీటను కూడా అలంకరణ చేసి ఆ తర్వాత అమ్మవారికి ఈ విధంగా ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నేను ఈ అక్షయ తృతీయ పూజ కోసం ముందుగానే చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు అయితే నేను ఆల్రెడీ షేర్ చేశానండి. ఒకసారి ఆ వీడియో చూడండి, ఒక ఐడియా అయితే వస్తుంది. ఆ తర్వాత అమ్మవారిని చిత్రపటం ఇలా లక్ష్మీదేవి అమ్మవారిది పెడుతున్నాను. ఈ అక్షయ తృతీయకి లక్ష్మీ కుబేర పూజను కూడా చేసుకుంటారు. ఆల్రెడీ నేను లక్ష్మీ కుబేర పూజను చేసుకునేవారు ఆ కుబేర యంత్రాన్ని ఎలా తీసుకుంటారు, ఆ కుబేర యంత్రాన్ని అసలు ఎందుకు పూజించాలి, పూజించేటప్పుడు నవగ్రహాల స్తోత్రాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక వీడియోతో నేను షేర్ చేశానండి. ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తప్పనిసరిగా కుబేర యంత్రాన్ని కూడా గీసుకుని ఈ రోజున పూజ చేస్తే చాలా మంచిది. లక్ష్మీ కుబేర పూజ అనమాట. ఇక్కడ అమ్మవారికి చిన్న విగ్రహం ఉంటే పెట్టుకుంటున్నాను నేను. మీరు ఒకవేళ ఏమీ లేకపోతే ఆ చిత్రపటం దగ్గర మీరు పూజను చేసుకోవచ్చు, లేదా ఒక కాయిన్ అయినా ఈ బియ్యంలో పెట్టుకుని మీరు పూజ చేసుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ మీద కూడా ఒక కాయిన్ పెట్టి పూజ చేసుకోవచ్చు. ఈ అక్షయ తృతీయకి ఈ అక్షయ పాత్రను తయారు చేసుకుంటాం. ఈ పాత్ర మీద ఒక కాయిన్ లాంటిది పెట్టి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఈ విధంగా తమలపాకు మీద పెట్టుకొని నేను పెడుతున్నాను కదా, మీరు ఒక కాయిన్ అయినా తమలపాకులో పెట్టి పూజను చేసుకోవచ్చు. అది రాగి వెండి కాయిన్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఒక 1 రూపీ కాయిన్ అయినా అక్షయ పాత్ర మీద పెట్టి ఈ విధంగా పూజను చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ రోజున తప్పనిసరిగా మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువులు ఉంటాయి. బంగారం కొనలేని వారందరూ బంగారం బదులుగా ఈ వస్తువులు తెచ్చుకొని మొదట అమ్మవారికి సమర్పించాలి. దానివల్ల అక్షయంగా మన ఇంట్లో ఆ ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని నమ్ముతాం. అందుకనే ఆ తెచ్చుకున్న ధాన్యాలన్నింటినీ కూడా ఈ విధంగా అమ్మవారికి సమర్పిస్తాం. మీరు లక్ష్మీ కుబేరస్వామి చిత్రపటం చూసినట్లయితే కుబేరస్వామి ముందు రాసులుగా అన్నీ కూడా చాలా పాత్రల్లో ఆ స్వామివారి దగ్గర పెట్టుంటాయి. అదేవిధంగా ఇక్కడ మనం కూడా పప్పులు, బియ్యము, నవధాన్యాలు, గోధుమలు, బార్లీ గింజలు, పెసలు, శనగపప్పు ఇలా ఏవైనా సరే మనం తినటానికి ఏవైతే పనికొస్తాయో అవన్నీ కూడా ఇలా కొండల్లో నింపి అమ్మవారి ముందు ఉంచాలి. అలాగే అమ్మవారికి పసుపు కుంకాన్ని కూడా తప్పనిసరిగా సమర్పించాలి. కొంచెమైనా పసుపు కుంకం కొత్తగా తెచ్చుకున్న ఆ రోజున, ఎందుకంటే బంగారం ఎంత ఉన్నా సరే ఇంకా కొనుక్కోవాలని ఎలా అయితే ఆశపడతామో పసుపు కుంకాలు కూడా సౌభాగ్యానికి సూచిక కాబట్టి ఎప్పుడూ కూడా కలకాలం సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి తొలిగా పసుపు కుంకాన్ని సమర్పించాలి. కొంచెం చిన్న చిన్న ప్యాకెట్స్ అని తెచ్చుకోవచ్చు. ఒక తమలపాకు మీద ఒక పక్కగా పసుపు ఒక పక్కగా కుంకుమ వేసైనా అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే అమ్మవారి పాదాలు కూడా తప్పనిసరిగా గీసుకోండి. ఇక్కడ కామాక్షి దీపాన్ని పెట్టాను కదండి, ఆ కామాక్షి దీపం మొదటిసారి తెచ్చుకున్నట్లయితే అక్షయ తృతీయ రోజు వెలిగించుకోండి. ఆల్రెడీ ఉన్నవారైతే ఆ దీపాన్ని శుభ్రపరచుకొని అలంకరణ చేసుకొని ఈ రోజున వెలిగించండి. ఈ రోజున ప్రత్యేకంగా ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల ఏవైనా అప్పుల బాధలున్నా ధన సమస్యలున్నా తీరిపోతాయని నమ్ముతాం. అందుకని రాళ్ల ఉప్పుతో మనం ఈ ఐశ్వర్య దీపంగా చెప్పబడే ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకోవచ్చు. దీనిపైన మామూలు మట్టి ప్రమిదలు పెట్టి వెలిగించుకోవచ్చు. నేనైతే పంచగవ్య ఐశ్వర్య దీపంగా ఈ పంచగవ్యాన్ని పెడుతున్నాను. ఉంటే కనుక ఈ పంచగవ్యాన్ని వెలిగించుకోండి. సహజంగా మనం ఐశ్వర్య ఉప్పు దీపాలు అనేవి మంగళవారాలు, శుక్రవారాల్లో చేసుకుంటాం. అంతేకాకుండా లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా ఏ రోజులైతే పూజ చేస్తున్నామో అటువంటి రోజుల్లో కూడా ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది. మనకి రావాల్సిన ధనం రాకుండా ఉన్నా లేదా అప్పుల బాధలు ఉన్నా వాటి నుంచి బయటపడటం కోసం ఆ సంకల్పం అనేది అమ్మవారికి చెప్పుకొని ఆ దీపాన్ని వెలిగిస్తే శుభం చేకూరుతుందన్నమాట. ఇక అలాగే ఈ రోజున ధనలక్ష్మి కుంచాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. వినాయకుడిని కూడా పెట్టుకోవాలి. అయితే మీరు నిత్య పూజా మందిరంలో చేస్తుంటే మొదలుగా వినాయకుడికి చేసేసుకొని లక్ష్మీదేవి అమ్మవారి పూజను మొదలు పెట్టచ్చు.
ఒకవేళ మీరు ప్రత్యేకంగా ఆసనం వేసి అమ్మవారికి పీఠం పెట్టినట్లయితే కనుక నిత్య పూజా మందిరంలో కూడా దీపం పెట్టి అక్కడ గణేశుడి పూజ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా వినాయకుని పూజ అవసరం లేదు. ఒకే ఇంట్లో పూజ చేస్తున్నాం కనుక మళ్ళీ వినాయకుడి పూజ ప్రత్యేకంగా ఇక్కడ అవసరం లేదు. డైరెక్ట్గా మీరు లక్ష్మీదేవి అమ్మవారికి చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారికి కూడా పూలను చూపించి ధూపం చూపించి స్వామివారి అష్టోత్తరాలతో అన్ని రకాలుగా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత మీరు అమ్మవారి పూజ మొదలు పెట్టాలి. ఒకవేళ మీరు ఇక్కడ కుబేర యంత్రాన్ని గీసుకొని కుబేర ముగ్గును గీసుకొని మీరు పూజ చేస్తున్నట్లయితే ముందుగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకొని ఆ కుబేర యంత్రాన్ని గీసుకున్న పీటని కానీ లేదా ఒక క్లాత్ మీద కానీ గీసుకొని మీరు ఒక పేపర్ మీద కానీ గీసుకొని ఆ పేపర్ని కానీ ఆ యంత్రాన్ని కానీ అక్కడ అమ్మవారి ముందు పెట్టి దీపారాధన మీరు ప్రత్యేకంగా అమ్మవారికి వెలిగించుకోవాలనుకున్న ఐశ్వర్య దీపాన్ని పెట్టుకుంటే ఐశ్వర్య దీపం లేదా కామాక్షి దీపం మరి ఇతర దీపాలైనా కమల దీపాలు కానీ ఏవైనా అయితే ఈరోజు ఇన్నే దీపాలు వెలిగించాలనే లేదు. పిండి దీపాలు వెలిగించుకోవచ్చు, మట్టి ప్రమిదల్లో వెలిగించుకోవచ్చు, మీ దగ్గర ఉన్న కుందుల్లో వెలిగించవచ్చు, కామాక్షి దీపం ఐశ్వర్య దీపం ఇలా ఏవైనా వెలిగించుకోవచ్చు. వెలిగించి అంటే ఇల్లంతా కూడా నిండుగా ఉండేలా చూసుకుని దీపాలు వెలిగించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు కూడా మీకున్న సమస్య ధన సమస్య ఏదైతే ఉందో అది అమ్మవారికి విన్నవించుకొని ఆ తర్వాత ఆ దీపాన్ని కూడా వెలిగించి అన్ని దీపాల దగ్గర పువ్వు కానీ అక్షింతలు కానీ వేసి నమస్కారం చేసుకొని అమ్మవారి పూజ మొదలు పెట్టాలి. కుబేర పూజ అంటే ఇక్కడ కుబేర యంత్రాన్ని గీసుకొని మీరు పూజ చేస్తున్నట్లయితే కనుక మొదటిగా లక్ష్మీదేవి అమ్మవారికి చేయాలి. చేసిన తర్వాత అప్పుడు కుబేరుని పూజించాలి. ఈ అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా ఎటువంటి దానాలు చేసినా ఎటువంటి మంచి పనులు చేసినా కూడా వాటి నుంచి వచ్చే ఫలితం కూడా అక్షయంగా ఉంటుందని అంటారు. ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించిన వాళ్ళకి ధనధాన్య వృద్ధి జరుగుతుందట. ఇంట్లో వాళ్ళకి ఆకలి బాధ అనేది ఉండదు. తినటానికి ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంట్లో నిత్యం కూడా వృద్ధి చెందుతూనే ఉంటాయి. అక్షయంగా వాళ్ళకి ఇంట్లో తినడానికి అనేది ఆ సామాన్ అంతా కూడా ఉంటాయి. అందుకనే మంగళకరమైన వస్తువులు కానీ ఈ తినే ధాన్యాలు కానీ నిండుగా తెచ్చి ఈ రోజున పెట్టుకుంటారు. ఈరోజు ఎందుకు అక్షయ తృతీయకి ఇంత విశేషమంటే పరశురాముడు జన్మించిన రోజు, శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుణ్ణి కుచేలుని కలిసిన రోజు, సూర్య భగవానుడు అరణ్యవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు. అందుకనే అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకుని ఒక మూత అనేది బోలిస్తాం. అయితే ఇక్కడ నేను మామూలు మూత పెట్టి దానిపైనే అమ్మవారు ఉన్నట్టుగా అక్షయ పాత్ర మీద కూర్చోపెట్టుకున్నాను. మీకు నచ్చితే అలా కూడా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా శివుణ్ణి ప్రార్థించిన కుబేరుడు సమస్త సంపదలకు అధిపతిగా కుబేరుని నియమించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయనట. అంతేకాకుండా అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ. వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుని సహాయంతో రాయడం మొదలుపెట్టిన రోజు కూడా ఈ అక్షయ తృతీయే. మరొక ప్రత్యేకత ఏంటంటే సింహాచలం అప్పన్న స్వామివారి దర్శనం నిజరూప దర్శనం కలిగేది ఈ అక్షయ తృతీయే. ఏడాదంతా గంధంతో కప్పబడి స్వామివారి దర్శనమిస్తూ ఉంటే ఈ ఒక్క అక్షయ తృతీయకే నిజరూప దర్శనం స్వామివారిది కలిగిస్తారు. అంత ప్రత్యేకత కూడుకున్న ఈ అక్షయ తృతీయ రోజు స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని ఆరాధించడం కూడా చాలా మంచిది. అమ్మవారికి ధనధాన్యాలు ఏ విధంగా అయితే సమర్పించామో ఈ పూజలో మీరు కాయిన్స్తోనూ చిట్టి గాజులు, తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, పసుపు కొమ్ములు, పూలతో కానీ ఎర్రటి పూలు ఇటువంటి వాటిలతో మీరు పూజని అమ్మవారికి చేసుకోవచ్చు. కాయిన్స్ ఏర్పాటు చేసుకోగలిగితే కాయిన్స్ కూడా. ఇక్కడ అమ్మవారి పాదాలు పెట్టుకున్నాం కనుక ఆ అమ్మవారి పాదాల మీద కూడా అక్షింతలతో పూజ చేసుకోండి. ఈ రోజున ముఖ్యంగా కనకదార స్తోత్రాన్ని పఠించాలి. ఎవరైతే కనకదార స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అని అంటారు. అంటే ఇక్కడ డబ్బులు రావడం అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా ధర్మబద్ధమైనది, అలాగే మనకి నిలిచి ఉండాలి. ఎటువంటి అనారోగ్య సమస్యలకి అనవసరంగా డబ్బు అనేది ఖర్చు అవ్వకూడదు. కాబట్టి మనకి ధనం ఆ విధంగా నిలిచి ఉంటుంది. మీరు వెలిగించుకున్న ఐశ్వర్య దీపం అనేది ఆ పంచగవ్యం కనుక చిన్నది అయ్యి ఉంటే తొందరగా కొండెక్కుతుందండి. దానికి మనం ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. మామూలు ప్రమిదల్లో కనుక అంటే ఉప్పు అడుగున పోసుకొని పైన 2 ప్రమిదలు పోసుకొని మామూలుగా దీపారాధన చేస్తుంటే ఎర్రవత్తులు ఉంటే ఎర్రవత్తులు వేసుకోండి, లేదా కుబేర ఒత్తులు ఉంటే ఆకుపచ్చవి అవి వేసుకోవచ్చు. అలా వేసుకుంటే మీకు చాలాసేపు వెలుగుతుంది. ఇలా పంచగవ్యాన్ని పెట్టుకుంటే కనుక అది ఎంతసేపు వెలిగి పూజ మధ్యలో కొండెక్కకుండా చూసుకోండి. ఒకవేళ కొండ ఎక్కినా కూడా ఏం పర్లేదండి, మొత్తం కూడా అంటుకుపోయి ఆ పంచగవ్యం మొత్తం కూడా కాలుతుంది. దాని గురించి మనం ఏమీ చింతించిన అవసరం లేదు. కుబేరుడు సర్వ సంపదలకు అధిపతిగా ఉంటాడు. అమ్మవారు సిరి సంపదలను లక్ష్మీదేవి ధనాన్ని అనుగ్రహిస్తే అందరికీ పంచిపెట్టే బాధ్యత కుబేరుడు తీసుకుంటాట. అందుకనే ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించిన తక్షణం కుబేర యంత్రాన్ని గీసుకొని కుబేర ముగ్గుని గీసుకొని అలాగా ఆ కుబేర స్వామివారిని కూడా పూజించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. బంగారం వెండి అనేది ఈ రోజంతా మంచిదే కాబట్టి సాయంత్రం వరకు కూడా మనకి అక్షయ తృతీయ అనేది ఉంది కదా, కాబట్టి ఈ బంగారం అనేది ఎప్పుడైనా కొనుక్కోవచ్చండి. అయితే బంగారం వెండి కొంటేనే ఈ ఫలితం ఉంటుందని అస్సలు అనుకోవద్దు. ఆర్థిక శక్తి లేని వారు అంటే అప్పు చేసి మరీ బంగారం వెండి కొన్నా కూడా ఆ అప్పు కూడా అంతే అక్షయంగా పెరుగుతుంటుంది. అందుకనే ఎప్పుడు కూడా అప్పులు చేసి వస్తువులు కొనకండి. మన శక్తి ఉండి మన దగ్గర డబ్బులుంటే కొనుక్కొని అమ్మవారికి అలంకరణ చేసి అవి మీరు పెట్టుకోవచ్చు లేదా దాచుకోవచ్చు. కానీ అప్పు చేసి ఈ రోజున బంగారం కొన్నా కూడా ఫలితం అనేది ఉండదు. బంగారం కొనలేని వారు
పసుపు కుంకుమ, రాళ్ల ఉప్పు, అమ్మవారి పాదాలు కానీ, చిన్న తులసి మొక్కను తెచ్చుకుని ఆ రోజు నాటడం కానీ, లేదా మజ్జిగ కవ్వాన్ని తెచ్చుకోవడం కానీ, ముఖ్యంగా రాళ్ల ఉప్పు, బెల్లం, బార్లీ గింజలు, పత్తి ఇటువంటివి తెచ్చుకుంటే కనుక చాలా మంచిది. ఇవి బంగారం బదులుగా తెచ్చుకోవాల్సిన వస్తువులు. ఆడవారు చేతికి వేసుకునే మట్టి గాజులు కూడా చక్కగా తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టి పూజ అనంతరం చేతికి వేసుకున్నా కూడా చాలా మంచిది. ఇటువంటివి ముఖ్యమైన మన ఆడవారికి ముఖ్యమైన వస్తువులు. ఇంట్లో తినడానికి ఆరోగ్యాన్ని చేకూర్చే వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తెచ్చుకొని ఈరోజు పూజలో పెట్టిన తర్వాత వాటిని వాడుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అమ్మవారికి ఈ విధంగా ఉదయం వేళలో ఈ పూజను చేసుకోండి. ఒకవేళ ఉదయం ఎవరికైతే కుదరదో వారు సాయంత్రం వేళలో కూడా ఈ పూజని ఆచరించవచ్చు. అక్షయ పాత్రను పెట్టుకోవటం, కుబేర కుండల్ని ఏర్పాటు చేసుకోవటం, కుబేర యంత్రాన్ని గీసుకోవటం, లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ధనధాన్యాలు సమర్పించి పసుపు కుంకాన్ని సమర్పించి అమ్మవారికి అష్టోత్తరాలతోనూ అన్ని ఉపచారాలతోనూ కనకదార స్తోత్రాన్ని, మహాలక్ష్మాష్టకం, శ్రీ సూక్తం ఇటువంటివి చదవగలిగితే కనుక పూజన చేసుకోవాలి. అక్షయ తృతీయ కథ కూడా ఉంటుంది. ఆ కథ చదువుకొని కూడా అక్షింతలు వేసుకోవాలి. ఆ కథ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఆ కథను కూడా తప్పనిసరిగా చదివి అక్షింతలు వేసుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి పూజన చేసుకోవాలి. అయితే ఇక్కడ పూజలో పెట్టిన ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా ఇంట్లో ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడేసుకోవచ్చు. ఉప్పు దీపం ఏదైతే ఉందో ఈ ఉప్పు దీపం ఆ రోజంతా కూడా అలానే ఉండనివ్వండి. మరుసటి రోజు అమ్మవారిని ఉద్వాసం చెప్పి తీసేసిన తర్వాత ఈ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో పారే నీటిలో కానీ వేయాలి. ఒకవేళ మీకు అలా వేయడానికి కుదరకపోతే ఉప్పుని నీటిలో కరగపెట్టేసిన తర్వాత ఎంగిలికి సంబంధించి అంట్లు ఏవి కూడా షింకుల్లో కానీ అలా లేకుండా ఉంటే అప్పుడు పోయండి. సాధ్యమైనంత వరకు ఏదైనా చెట్టు మొదట్లోనే వేసేయండి. ఎవరు తొక్కని ప్రదేశంలో వేయడానికి అయితే చూడండి. కాయిన్స్తో కనుక అమ్మవారికి పూజ చేసుకొని ఉంటే ఆ కాయిన్స్ డబ్బులు నిల్వ ఉంచే ప్రదేశాల్లో పెట్టచ్చు. లేదా మీరు వాటిని పూజకే ఉంచేసుకోవచ్చు. ప్రతిసారి అమ్మవారి పూజలో వాడుకోవచ్చు. లేదా వాటిని వాడేసుకొని మళ్ళీ కొత్తగా పూజ చేసినప్పుడు కాయిన్స్ అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే కుబేర యంత్రాన్ని గీసుకున్నప్పుడు ఆ కుబేర యంత్రం మీద 9 కాయిన్స్ అనేవి వాడుతూ ఉంటాం. ఆ కాయిన్స్ని మాత్రం ధనం నిల్వ ఉంచే ప్రదేశంలో పెట్టుకోండి. ఒక ఎర్రటి మూటలో కట్టేసి ఎర్రటి క్లాత్లో ఆ కాయిన్స్ని అలా దాచండి. అక్షయ పాత్రని ఈ రోజంతా కూడా ఇలానే ఉండనివ్వాలండి, కదిలించద్దు. రేపు మరుసటి రోజు అమ్మవారికి ఉద్వాసం చెప్పి తీసేసిన తర్వాత అక్షయ పాత్రలో డబ్బులు ఏం చేయాలి, అక్షయ పాత్రని ఎక్కడ పెట్టాలనేది నేను ఆ వీడియోలో షేర్ చేశాను. అక్షయ పాత్ర పెట్టుకునే విధానంలో ఒకసారి ఆ వీడియోని చూడండి, దాని ప్రకారం చేసుకోండి. ఇక్కడ పెట్టిన కాయిన్స్ అయితే మీరు మళ్ళీ పూజలకు వాడుకోవచ్చు, లేదా మీరు ఇంట్లో ఆ డబ్బులు వాడేసుకోవచ్చు, లేదా డబ్బులు నిల్వ ఉంచే ప్రదేశంలో కూడా పెట్టుకోవచ్చు. అవి ధనలక్ష్మి కొంచెం కూడా మీరు కావాలంటే వెళ్ళిపోయి నిత్య పూజా మందిరంలో వాటిని అలానే ఉంచుకోవచ్చు కూడా. మీకు మళ్ళీ ఇష్టం వచ్చినప్పుడు ఆ ధనలక్ష్మి కొంచాన్ని కానీ అక్షయ పాత్రను కానీ మార్చుకుంటూ ఉండొచ్చు. ఈ రోజున ఆవు దూడ బొమ్మ, పసుపు కుంకాలు, రాతి గౌరమ్మ, పసుపు కొమ్ములు, శంకు, నెమలీకలు, అలాగే మంగళకరమైన వస్తువులు కానీ, ధనలక్ష్మి కొంచెం కొత్త కొనుక్కోవడం కానీ, కామాక్షి దీపాన్ని కొత్తది కానీ, లేదా మజ్జిగ కవ్వం ఇటువంటివి ఏవైనా సరే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవు పాలు, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైన వస్తువులు చెప్తాం కాబట్టి బంగారం కొనలేని వారు ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అక్షయ తృతీయ ఎప్పుడు చేసుకోవచ్చు అనేది తెలుసుకున్నాం కదండి. 30వ తారీఖు. ఎవరికైనా ఆడవారికి పీరియడ్ ప్రాబ్లం వల్ల చేసుకోలేకపోతే మళ్ళీ వైశాఖ మాసంలో వచ్చే శుక్రవారాలు చేసుకోవచ్చు, చాలా మంచిది. వైశాఖ శనివారాలు కూడా ప్రాముఖ్యత కాబట్టి చేసుకోవచ్చు. వైశాఖ పౌర్ణమి కూడా చేసుకోవచ్చు. మరొకటి, పీరియడ్ వచ్చిన 5వ రోజు అయితే ఈ పూజను చేసుకోవచ్చండి. పీరియడ్ తాలూకు ఏదైతే మనకి ఆడవారికి ఉంటుందో అది లేకుండా ఉంటే పీరియడ్ 5వ రోజైనా ఈ పూజను ఆచరించవచ్చు. ఎటువంటి ఉపవాసం కూడా ఉండనవసరం లేదండి. ఉదయం పూజ చేసుకునే వరకు ఏమీ తినకుండా ఉండి పూజ అనంతరం అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు ఏవైనా తినచ్చు. సాత్వికమైన ఆహారం తీసుకోండి. నాన్ వెజ్ లాంటివి వండటం కానీ తినకుండా ఉండటం చేయాలి. ముఖ్యంగా వచ్చేసి అమ్మవారికి పాలతో సంబంధించిన పదార్థాలు ఇటువంటివన్నీ, పాలు, పండ్లు ఇటువంటివన్నీ నైవేద్యం పెట్టచ్చు. అమ్మవారి దగ్గర కూడా ఒక తాంబూలం ఉంచండి. ముఖ్యంగా చేయవలసిన పనుల్లో ఎవరికైనా ఒక ముత్తైదువుకి ఈరోజు తాంబూలం ఇవ్వటం వల్ల భార్యాభర్తలు ఇద్దరు కలిసి తాంబూలం ఇస్తే చాలా మంచిది. అలా ఇవ్వలేకపోతే కనీసం మీరైనా ఆడవారైనా 2 జాకెట్ ముక్కలు అవి పెట్టి అమ్మవారికి ఇచ్చినట్టుగా భావించి, శక్తి ఉంటే జాకెట్ ముక్కలు, లేదంటే కనుక 2 పళ్ళు, 2 ఆకులు, వక్క, దక్షిణ మీ ఇష్టం అండి. అది 1 రూపీ దగ్గర నుంచి 11 రూపీస్, 21 రూపీస్ లేదా 101 రూపాయల మీ ఇష్టం. మీరు ఎంతైనా పెట్టి 2 పళ్ళు తప్పనిసరిగా ఇవ్వాలి. పసుపు, కుంకుమ, గాజులు, పూలు ఇవన్నీ ఇస్తే కనుక అమ్మవారికి చేరినట్టే ఆ తాంబూలం మనం భావించవలసి ఉంటుంది. అలా ఒక ముత్తైదుని పిలిచి ఇవ్వవచ్చు తాంబూలం. ఇంత విశిష్టత కలిగిన అక్షయ తృతీయ రోజు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయండి. జుట్టు కత్తిరించడం కానీ, గోళ్లు కత్తిరించడం కానీ చేయకూడదు. అప్పు ఎవరికి ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. అయితే ఇది ఎవరికైనా ప్రాణం మీదకి వస్తే సాయం చేయొచ్చు, మీకు అవసరమైతే అడిగి తీసుకోవచ్చు. కానీ ఉచితంగా అప్పులు చేయడం అనేది ఈ రోజు చేయకూడదు. విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. చేయవలసిన పనుల్లో కూడా తప్పనిసరిగా ద్వార పూజన చేసుకోవటం, అక్షయ తృతీయకి ఇంటి ముందు ముగ్గు పెట్టడం, ముందుగా ద్వారానికి పూజ చేసుకున్న తర్వాత అలంకరణ చేసి అప్పుడు ఇంట్లో ఈ పూజను చేసుకోండి. అంటే లక్ష్మీదేవికి మన ఇంట్లో పూజలు అందుకోవడం కోసం ఆహ్వానం పలికినట్టుగా భావించి ద్వార పూజని ఈ రోజున చేసుకుంటాం. ఇది తప్పనిసరిగా చేయాలి. మామిడి తోరణాలు ఉంటే కట్టుకోండి. అబద్ధాలు అనేవి చెప్పకూడదు. ఎవరిని కూడా అసభ్య పదజాలంతో తిట్టడం కానీ అవి అస్సలు చేయకూడదు. ఇలా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ కూడా ఈ రోజుని పూజను చేసుకోండి.
ఇదండి అక్షయ తృతీయ పూర్తి పూజా విధానం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ అంతా నచ్చితే కనుక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను ఆన్సర్ అనేది ఇస్తాను. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.